శ్రమలు వచ్చి మనల్ని ఆవరించినప్పుడు, శత్రువులు మనల్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు, మన తోటి వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉన్నప్పుడు, మన మీద నిందలు వేసి మనం తీసుకెళ్లి సింహపు గుహలో పడవేసే సందర్భాలు వచ్చినప్పుడు, అప్పుడు మనం నీతిమంతులా కాదా తేలిపోతుంది. నువ్వు నీతిమంతుడు అయితే నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుల కోసం అగ్ని బలాన్ని దేవుడు చల్లార్చాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. సింహాల నోళ్లను దేవుడు మూసివేశాడు. నీతిమంతుల కోసం వాళ్ళు బంధించబడిన సంకెళ్ల నుండి వారికి విడుదల కలిగినట్లు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. గాలి వాన వరదలు వచ్చిందండి, ఒక ఇల్లు అడ్రస్ లేకుండా పోయింది. ఒక ఇల్లు అన్నిటిని తట్టుకుని నిలబడింది. కాబట్టి నీవే కోవకు చెందినవాడివి, ఏ గుంపుకు చెందినవాడివి? నీతిగా ఉన్నావా? నీతి పెద్దగా బ్రైట్గా ఉండకపోవచ్చు, నీతి పెద్ద కలర్ఫుల్ ఉండకపోవచ్చు, నీతి నిదానంగా ఉండొచ్చు, నీతి ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ నీతికి ఒకరోజు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి.